ఒకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన గాడిదపై ఉప్పు బస్తాలు కట్టుకొని పట్టణానికి వెళ్లి వాటిని అమ్ముతాడు. ఆ మార్గంలో అతనికి తప్పనిసరిగా ఒక నది దాటాల్సి ఉండేది. అతని గాడిద బాగా పని చేస్తుంది కానీ కొద్దిగా తెలివైనది. ఒకరోజు వ్యాపారి ఎప్పటిలానే గాడిదపై ఉప్పు బస్తాలను కట్టుకుని నది దాటుతుండగా గాడిద పొరపాటున జారి నీటిలో పడిపోయింది. నీటిలో పడిన వెంటనే ఉప్పు కరిగిపోయింది. బస్తాల బరువు తగ్గిపోయింది. గాడిదకు ప్రయాణం చాలా తేలికైపోయింది. గాడిద ఈ విషయానికి గమనించింది, నీటిలో పడితే భారం తగ్గిపోతుందని. తర్వాత రోజున వ్యాపారి మళ్లీ గాడిదపై ఉప్పు బస్తాలు కట్టి పట్టణానికి బయలుదేరాడు. అయితే ఈసారి గాడిద ఉద్దేశపూర్వకంగా నదిలో పడిపోయింది. వ్యాపారి ఏమి చెయ్యలేకపోయాడు, ఎందుకంటే గాడిద కేవలం జారిపోయిందని అనుకున్నాడు. మళ్లీ ఉప్పు కరిగిపోయింది. గాడిదకు ప్రయాణం తేలికైపోయింది. మరుసటి రోజు మళ్లీ అలానే జరిగింది. వ్యాపారి గమనించాడు, గాడిద ఉద్దేశపూర్వకంగా నీటిలో పడిపోతోందని. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజున అతను ఉప్పు బదులు పత్తి బస్తాలను గాడిదకు కట్టాడు. పాత అలవాటులానే గాడిద మళ్లీ నీటిలో పడిపోయింది. కాని ఈసారి పత్తి నీటిని పీల్చుకుని మరింత బరువైంది. ఈసారి గాడిద చాలా ఇబ్బంది పడ్డది. తేలికగా వెళ్లాలని అనుకుంటే మార్గం మరింత కష్టం అయింది. చాలా కష్టపడి నదిని దాటేసరికి గాడిదకు అర్థమైంది, తన మోసం ఇకపై పనిచేయదని. ఆ రోజు నుంచి గాడిద తన చేసిన తప్పు తెలుసుకొని బుద్ధిగా పనిచేయడం ప్రారంభించింది. కథ నీతి: ప్రతిసారీ ఒకే మోసం పని చెయ్యదు.